నమస్కారం. న్యూస్ మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల జాతర. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హీరోల సినిమాలు పోటీ పడుతుంటే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి సంక్రాంతి బరిలో ఇద్దరు దిగ్గజాలు నిలిచారు. ఒకవైపు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్తో ప్రేక్షకులను పలకరిస్తే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అంటూ వినోదాల విందుతో ముందుకొచ్చారు. ఈ రెండు సినిమాలు రిలీజయ్యాయి, షోలు పడ్డాయి, రివ్యూలు వచ్చేశాయి. మరిప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒకటే, అసలీ సంక్రాంతి మొనగాడెవరు? ఈ పండుగ విన్నరెవరు? సంక్రాంతి అల్లుడు అనిపించుకునే అర్హత ఎవరికి దక్కింది? రివ్యూలు మరియు ప్రేక్షకుల మౌత్ టాక్ని బేస్ చేసుకుని ఒక క్లియర్ కట్ ఎనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా జనవరి 9న రిలీజైన ప్రభాస్ ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఒక కలర్ఫుల్, రొమాంటిక్ మరియు హర్రర్ కామెడీ జానర్లో చూడటం ఫ్యాన్స్కి నిజంగా ఒక పండుగలాంటిదే. ఈనాడు రివ్యూతో సహా మెజారిటీ క్రిటిక్స్ చెప్పిన మాటేంటంటే, ప్రభాస్ లుక్స్, ఆ వింటేజ్ డార్లింగ్ చామ్ సినిమాకి ప్రధాన బలం. మారుతి మార్క్ కామెడీ అక్కడక్కడా బాగానే వర్కౌట్ అయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. కానీ కథ విషయానికొచ్చేసరికి సినిమా కొంచెం తడబడింది అనేది వాస్తవం. ఫస్ట్ హాఫ్లో ఉన్న జోష్ సెకండ్ హాఫ్కొచ్చేసరికి తగ్గింది. హర్రర్ ఎలిమెంట్స్ కొత్తగా లేకపోవడం, క్లైమాక్స్ రొటీన్గా అనిపించడం వంటి విషయాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం సినిమా చూడొచ్చుగాని కంటెంట్ పరంగా చూస్తే ఇది వావ్ అనిపించే రేంజ్లో లేదు అనేది పబ్లిక్ టాక్. ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసిన లాంగ్ రన్లో ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడం ఈ కంటెంట్తో కొంచెం కష్టమే అనిపిస్తోంది. కేవలం ఫ్యాన్స్కి నచ్చే అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఫ్యాన్ మేడ్ మూవీలా మిగిలిపోయే అవకాశముంది. ఇక మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా మీద ముందు నుంచి ఉన్న అంచనాలు వేరు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి డైరెక్షన్ అనగానే కామెడీ గ్యారంటీ అని ఫిక్స్ అయ్యారు జనం. రిలీజ్ అయ్యాక ఆ నమ్మకం నిజమైంది. రివ్యూ ప్రకారం చూసినా, ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే క్లీన్ టాక్ వచ్చింది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మళ్లీ శంకర్ దాదా రోజులను గుర్తుచేసింది. ఆయనలోని మాస్, క్లాస్, కామెడీ యాంగిల్స్ని అనిల్ రావిపూడి అద్భుతంగా వాడుకున్నాడు. ఇక ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ విక్టరీ వెంకటేష్ గారి గెస్ట్ రోల్. చిరు, వెంకీ కాంబినేషన్లో వచ్చే సీన్స్ థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి. కథ రొటీన్గానే ఉన్నా కథనంలో ఉన్న వేగం, ఎమోషనల్ కనెక్ట్ మరియు క్లైమాక్స్లో వచ్చే హై ఇవన్నీ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా 2.5 గంటలు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇప్పుడు అసలు పోలిక దగ్గరికి వద్దాం. రాజాసాబ్ వర్సెస్ మన శంకర వరప్రసాద్ గారు. ఈ రెండింటిలో సంక్రాంతి విన్నరెవరు? ఓపెనింగ్స్ పరంగా, మాస్ క్రేజ్ పరంగా చూస్తే నిస్సందేహంగా ప్రభాస్ రాజాసాబ్దే పైచేయి. మొదటి రోజు కలెక్షన్స్లో ప్రభాస్ సృష్టించిన సునామీ ముందు చిరు సినిమా కొంచెం వెనకబడిన మాట వాస్తవమే. కానీ సినిమా సక్సెస్ అనేది కేవలం మొదటి రోజు కలెక్షన్ల మీద ఆధారపడి ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో విన్నర్ ఎవరు అనేది నిర్ణయించేది ఫ్యామిలీ ఆడియన్స్. ఆ విషయంలో చిరంజీవి గారు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. రాజాసాబ్ ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ అయితే, మన శంకర వరప్రసాద్ గారు ఒక హోల్సమ్ ఎంటర్టైనర్. సంక్రాంతి పండుగకి ప్రేక్షకులు కోరుకునేది రక్తం చిందించే యాక్షన్ సీన్లు కాదు, భయపెట్టే దయ్యం కథలు కాదు, కుటుంబం అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునే సినిమాలు. ఈ పాయింట్ దగ్గరే చిరు స్కోర్ చేశారు. రాజాసాబ్లో కామెడీ ఉన్నా అది అందరికీ కనెక్ట్ కాలేదు. కానీ చిరు సినిమాలో కామెడీ యూనివర్సల్గా ఉంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంది. గతంలో వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి క్లాష్లో కూడా ఇదే జరిగింది. వీరసింహారెడ్డికి ఓపెనింగ్స్ భారీగా వచ్చినా చివరికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇప్పుడు హిస్టరీ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభాస్ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం, చిరు సినిమాకి పాజిటివ్ టాక్ రావడం బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తోంది. సో ఫైనల్గా సంక్రాంతి అల్లుడు ఎవరు అని అడిగితే నిస్సందేహంగా అది మన శంకర వరప్రసాద్ గారు అనే చెప్పాలి. ఎందుకంటే ఒక పండుగ సినిమాకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. నవ్వులు, ఎమోషన్స్, స్టార్ పవర్, రిపీట్ వాల్యూ ఇవన్నీ చిరు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. రాజాసాబ్ కలెక్షన్ల పరంగా గొప్ప సినిమానే కావచ్చుగాని ప్రేక్షకుల మనసు గెలుచుకున్న విషయంలో, సంతృప్తికరమైన సినిమా అనుభూతిని ఇచ్చిన విషయంలో చిరంజీవి గారిదే పైచెయ్యి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ప్రభాస్ని తక్కువ అంచనా వేయలేం. ఆయన స్టార్డమ్ ఎంతంటే సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా 100 కోట్లు, 200 కోట్లు కొల్లగొట్టగల సత్తా ఆయనది. రాజాసాబ్ కమర్షియల్గా సేఫ్ అయిపోవచ్చు, కానీ సంక్రాంతి విన్నర్ అనే ట్యాగ్ మాత్రం కంటెంట్ బలంగా ఉన్న సినిమాకే దక్కుతుంది. ఈ సంవత్సరం ఆ ట్యాగ్ చిరంజీవి గారి సొంతం. మీరు గమనిస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో సామాన్య ప్రేక్షకుడు మాత్రం చిరు సినిమా వైపే మొగ్గు చూపుతున్నాడు. థియేటర్ల నుండి బయటకు వచ్చే ఆడియన్స్ ముఖాల్లో ఆనందం చూస్తే అర్థమవుతుంది ఏ సినిమా గెలిచిందో.
రాజాసాబ్ చూసిన వాళ్లు పర్లేదు ప్రభాస్ కోసం చూడొచ్చు అంటున్నారు. కానీ శంకరవరప్రసాద్ గారు చూసిన వాళ్లు పండుగకి పర్ఫెక్ట్ సినిమా, మళ్లీ చూడాలి అంటున్నారు. ఈ మళ్లీ చూడాలి అనే మాటే బాక్సాఫీస్ దగ్గర అసలైన విజయం. మొత్తంగా చెప్పాలంటే కలెక్షన్ల వేటలో రాజాసాబ్ ముందున్నా వినోదాల విందులో మన శంకరవరప్రసాద్ గారు మనసు గెలిచారు. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా అంతిమంగా ప్రేక్షకుడు కోరుకునేది మంచి ఎంటర్టైన్మెంట్. అది అందించడంలో అనిల్ రావిపూడి చిరంజీవి ద్వయం సక్సెస్ అయ్యింది. కాబట్టి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ అల్లుడు విజేత మెగాస్టార్ చిరంజీవి. ఇది నా విశ్లేషణ మాత్రమే కాదు, మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. మరి మీరేమంటారు? మీ దృష్టిలో ఈ సంక్రాంతి విన్నరెవరు? మాస్ జాతర రాజాసాబా లేక నవ్వుల జాతర శంకరవరప్రసాద్ గారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి.